దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము చెరసాలలో ఉంచబడిన పేతురు కొరకు సంఘమంతయు సమాజముగా కూడుకొని ప్రార్థించుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఆ సంఘములో పేతురు విడుదలకై ప్రార్థించే సమాజములో రోదే అనే ఒక ద్వీపవాసి ఆ ప్రార్థనల సమూహములో ఉన్నట్లు మనము చూస్తున్నాము. ఈ రోదే అంటే ఎవరంటే, రోదు అని పిలువబడే ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో నివసించే అమ్మాయి యవనస్తురాలు ఈ అమ్మాయి. అయితే ఈ రోదే అనే యువతి యోహాను తల్లి ఇంటిలోని ఒక బానిస యువతి. ఈ యోహాను తల్లి మరియ ఇంటిలోనే అనేకులు కూడి పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అర్థమైంది కదా ప్రియ దేవుని బిడ్డలారా? వీరి ప్రార్థన ఫలితంగా ఎంతో అద్భుతంగా చెరసాల నుండి విడుదల పొందిన పేతురు ప్రార్థన జరుగుతున్న మరియ ఇంటికి వచ్చాడు, విడుదలయ్యాడు. సమూహమంతా పట్టుదలతో దేవుణ్ణి గోజారినట్టు ప్రార్థనలో ఉంచారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చాడు. చెరసాల నుండి విడుదల చేసేసాడు దేవుడు గొప్పవాడు కదా. ప్రార్థనే, ప్రతిదానికి ప్రార్థనే. మనం చేస్తున్న ప్రార్థన ఎంతవరకు దేవుని దగ్గరికి వెళ్తుంది అనేది మన యొక్క హృదయంలో మనకి తెలుస్తుంది. అప్పుడు మనము మనుషులము పూర్ణ హృదయముతో దేవుని గోజారుతూ ప్రార్థించాలి. తప్పకుండా చేస్తాడు దేవుడు. అయితే ఆ గృహములో ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ మరియ ఇల్లు ఒక ప్రార్థనా గృహముగా ఉండి రక్షణ సువార్త సునాదములకు నిలయముగా ఉన్నట్లు మనము చూస్తున్నాము. యోహాను తల్లి మరియ గారి ఇల్లు, సమూహమంతా ఉంది అక్కడ. ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. వీరి ప్రార్థన వలన అతనికి పేతురు విడుదల కాబడ్డాడు. మరి మన గృహముల పరిస్థితి గమనించుదాము. మన గృహాలలో కూడా నిత్యము రక్షణ ఉత్సాహ సునాదములతో వినపడేలా ఏర్పరచుకుందాము. ఇదే మాట కీర్తనకారుడు కూడా 118వ సంకీర్తన 15వ వచనములో, నీతిమంతుల గుడారములలో రక్షణ సునాదము వినబడుతుందని గానము చేస్తున్నాడు. ఇంతటి రక్షణ సువార్త సునాదములకు నిలయమైన ఆ ఇంటి వాకిట చెరసాల నుండి విడుదలై వచ్చినటువంటి పేతురు తలుపు తట్టుచుండగా, వీళ్ళేమో ప్రార్థనలో ఉన్నారు విడిపించమని. ఆల్రెడీ వీళ్ళ ప్రార్థన దేవుడు విని పేతురికి విడుదల కలిగింది. వచ్చేసాడు ఇంటికొచ్చి, మరియ ఇంటికొచ్చి తలుపు తడుతున్నాడు. అప్పుడు తట్టుచున్న వాని స్వరాన్ని ఆలకించుటకు, ఎవరు తలుపు తడుతున్నారు అని ఆలకించుటకు ప్రార్థనలో నుండి వచ్చి పేతురు స్వరాన్ని గుర్తుపట్టి సంతోషముతో తలుపు తీయకుండా వెనుదిరిగి వచ్చి, పేతురు వచ్చేశాడు,
బయట తలుపు దగ్గర నిలుచున్నాడని ప్రార్థనలో ఉన్న రోదే వారందరికీ తెలియజేసింది. రోదే అనగా చిన్న బిడ్డ అంటే యవనస్తురాలు. ప్రార్థన జరుగుతుండగా ఆ తలుపు శబ్దం విని ఈ అమ్మాయి ఒక్కతే వచ్చింది. తలుపు దగ్గరికి వచ్చి తడుతుంటే తలుపు తీయండి అని పేతురు అంటుంటే ఆ స్వరం విని ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయి వెనుదిరిగి తలుపు తీయకుండా ముందర ఈ సమాధానము, ఈ యొక్క మంచి శుభవార్త సంఘ బిడ్డలకు తెలియపరచాలని పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసింది. ప్రార్థన వలన ప్రభు కార్యము జరుగునని నిరీక్షణతో ఎదురు చూస్తున్న ఈ రోదే, నిరీక్షణాపరురాలైన ఈ రోదే, ఆమె నిరీక్షణను దేవుడు సఫలము చేశాడు. వాకిట తలుపు తట్టుచున్న పేతురు స్వరమును ఆలకించి గుర్తుపట్టిన ఆ చిన్నది రోదే ఎంత మనస్సాక్షి, ఎంత విశ్వాసము! ప్రార్థనలో తప్పకుండా దేవుడు సహాయం మనకి చేస్తాడో అనుకున్న ఆ చిన్నది ఆ శబ్దము, తలుపు శబ్దం విని, తలుపు తట్టుడు శబ్దం విని దగ్గరకు వచ్చి వినగా అది పేతురు స్వరము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్నది రోదేవలే మన హృదయపు తలుపు తట్టుచున్న ప్రభువు స్వరమును కూడా మనం గుర్తుపట్టి ప్రభువారిని మన హృదయంలోకి ఆహ్వానిద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. కృపగల తండ్రి, నీ దివ్యమైన వాక్యాన్ని నిత్యము ఇలా మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. ప్రభువా, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ఇదిగో తండ్రి, తలుపు తట్టుచున్నటువంటి పేతురు స్వరము విని రోదే చిన్న బిడ్డ తన సంఘమంతా కూడి ప్రార్థన చేస్తున్న వాళ్ళల్లో ఉన్నటువంటి రోదే గబగబా ముందుగా వెళ్ళి తలుపు తీయకుండా ఎంత ఆనందముతో లోనకొచ్చి సంఘస్థులతో చెప్పి వెళ్ళి తలుపు ఎలా తీసి పేతురును ఆహ్వానించిందో తండ్రి, నీవు తట్టుచున్నటువంటి మా యొక్క హృదయ పలకను మేము గుర్తుంచుకొని నిన్ను లోనికి ఆహ్వానించుకొని అంతటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.